ఎట్టి పరిస్థితుల్లో మనమే అధికారంలోకి ఉంటామంటూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేత బిఎల్ సంతోష్ క్యాడర్లో హుషారు పుట్టించారు. హంగొస్తుంది కానీ అధికారం మనదే అన్నారాయన. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్లు ప్రజల్లో ఉండాలని, అనవసరంగా నేతల చుట్టూ తిరగద్దని ఖరాఖండిగా చెప్పేశారు బిఎల్ సంతోష్. టికెట్లపై నిర్ణయం ఢిల్లీలో కాదు ఇక్కడే ఉంటుందన్నారు. అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వండని మీ దగ్గరకు వస్తారని, పొలిటికల్ టూరిస్టులను నమ్మొద్దంటూ బీజేపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వరంగల్లో పిలుపునిచ్చారు. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని చెప్పారు ఆయన. త్వరలోనే కేసీఆర్ నోట శుభవార్త వింటారని కేటీఆర్ ప్రజలను ఊరించారు. తాము ఎవ్వరికీ బీ టీం కాదని, తమది తెలంగాణలో ఏ టీం అన్నారు. ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా వస్తున్నారు. ఒకే రోజు ఆయనతో 2 బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 10న ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా సభ ఉంటుంది. ఆ సాయంత్రం హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారీ సభ నిర్వహిస్తారు. ఎన్నికల సీజన్లో ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రచారం చేయాలని కార్యవర్గంలో బీజేపీ చీఫ్ నడ్డా పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీ ఒక్కటే అన్నారు. ఇక తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత బీజేపీ శ్రేణులపై ఉందని కిషన్ రెడ్డి అన్నారు. మరోవైపు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 7 ధన్యవాద తీర్మానాలకు ఆమోదం తెలిపింది తెలంగాణ బీజేపీ. ఖర్గే సమక్షంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అయితే బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ కలిసే ఉన్నారని అర్థమైందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని అన్నారు. కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలనపై చర్చకు తాము సిద్ధమంటూ మంత్రి హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు. బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్అట్ అవుతాయన్నారు. అలాగే సీఎం కేసీఆర్ సిక్సర్ కొడతారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకమని, రేవంత్ రెడ్డి ఊసరవెల్లి అని హరీష్ రావు అభివర్ణించారు. పార్టీ మార్పంటూ వస్తోన్న ఊహాగానాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరదించారు. తన తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారాయన. ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని అంతా కోరుకుంటున్నారని తన మన్ కీ బాత్ చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఆయన హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటారని రాజగోపాల్ రెడ్డి వివరించారు. తెలంగాణలో తమకు 30 సెగ్మెంట్లలో పట్టుందని, తమకు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని తెలంగాణ కమ్మ జేఏసీ కాంగ్రెస్ పెద్దలను కోరింది. కమ్మ వేదిక తరపున తమ విన్నతులు అందజేశామని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చెప్పారు. ఖర్గేకు అన్ని సామాజిక వర్గాలపై లోతైన అవగాహన ఉందని చెప్పారు ఆమె. సామాజిక వర్గాలకు కేవలం ఓటు అధికారమే కాదు, సీట్లు కూడా ఇవ్వాలన్నారు. ఎన్నికల సీజన్లో తన మనసులో మాట చెప్పారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జానారెడ్డి. ఈసారి పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు ఆయన. అసెంబ్లీకి తన కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారని ఢిల్లీలో చెప్పారు. అలాగే కమ్మ ఐక్య వేదికకు తన సంఘీభావాన్ని జానారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ కీలక చర్చలు. ఇక తమ పొత్తుల గురించి వైసీపీకి ఎందుకంటూ పవన్ ప్రశ్న. అటు రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ అని లోకేష్ అంటే అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని పేర్ని నాని నిలదీశారు. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర పాలిటిక్స్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగింది. తమ పొత్తులు, సీట్ల గురించి వైసీపీకి ఎందుకు అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పొత్తులపై తామే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తమపై కాదు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండని వైసీపీ నేతలకు సూచించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రానికి తెలియజేశామని పవన్ చెప్పారు. అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని పవన్ మండిపడ్డారు. జన సైనికులారా, మీరంతా వెళ్లి చంద్రబాబు పల్లకి మోయండని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అవినీతి పరులకు మద్దతు ఇచ్చిన వాళ్లు కూడా దెబ్బతింటారని గుర్తుపెట్టుకోవాలని సత్తెనపల్లిలో వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన మాత్రమే కాదు, ఇంకా 2 పార్టీలను తెచ్చుకోండి, తమకేమీ కాదని అంబటి వివరించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంలో 59వ ఐటెంగా లిస్ట్ అయింది. ఇది సోమవారం విచారణకు వస్తోంది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై సోమవారం తీర్పు వస్తుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరితే కస్టడీ అవసరం లేదంటూ టీడీపీ అధినేత తరపు న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు లోకేష్. అరెస్ట్ కి ముందు 3,000 కోట్ల స్కామ్ అన్నారని, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారని చెప్పారు. కేవలం ప్రజల తరపున పోరాడుతున్నామని అరెస్ట్ చేశారన్నారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ఎవరిని మేనేజ్ చేయడానికి లోకేష్ ఢిల్లీ వెళ్లారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నించారు.
చంద్రబాబు ఆస్తులు వ్యాపారాలపై విచారణకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. తన ఛాలెంజ్ కు లోకేష్ స్పందించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఇక పవన్ వ్యాఖ్యలను సొంత పార్టీ వాళ్లే నమ్మడం లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, దమ్మలపాటి రమేష్, చల్లా రామచంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. చంద్రబాబు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. పవన్ కళ్యాణ్ ఎప్పుడెవరితో ఉంటారో ఆయనకే తెలియదు అని ఎద్దేవా చేశారు. వారికి 125 సీట్లు వస్తాయని పవన్ అంటున్నారని, కానీ వాళ్ల కూటమికి 25 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. చంద్రబాబు పావలా, మేం రూపాయి పావలా అని విమర్శించారు. ఆయన కంటే తామే ఎక్కువ అన్నారు కొడాలి నాని. కష్టకాలంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని చెప్పారు మాజీ మంత్రి గంట. టీడీపీ జనసేనల్లో ఎవరికి ఎన్ని సీట్లో అది తమ అంతర్గత వ్యవహారం అన్నారు. వైసీపీ దుకాణం బంద్ అయిందని, వచ్చేది టీడీపీ జనసేన కూటమే అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ చేసిన అతిపెద్ద తప్పు అని, వైసీపీ మరణ శాసనం తానే రాసుకుంది అన్నారు గంట. 2 ఏళ్లలో నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా. ఇక ఎన్సీపీలో సింబల్ వార్ సీఈసీ దగ్గరకు వచ్చింది. అటు ఇండియా కూటమి భవిష్యత్పై మంతనాలు, అటు భారత్ కు మద్దతుగా నిలిచిన పుతిన్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. దేశంలో వామపక్ష ఉగ్రవాదాన్ని 2 ఏళ్లలో సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నక్సలిజం మానవాళికి శాపమని, దీన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామన్నారు. గత 40 ఏళ్లలో అతి తక్కువ హింస, అత్యల్ప మరణాలు 2022లో నమోదైనట్లు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో చెప్పారాయన. 2010లో హింస, మరణాలు ఎక్కువగా ఉండవని, ఇప్పుడు 77% తగ్గాయన్నారు. తమదే నిజమైన ఎన్సీపీ అని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ తేల్చి చెప్పారు. గుర్తు కోసం ఆయన వర్గం ఎన్నికల సంఘం ముందు తమ వాదనలు వినిపించింది. న్యాయవాది అభిషేక్ సింఘ్వి శరద్ పవార్ తరపున వాదనలు వినిపించారు. మరోవైపు సోమవారం నాడు అజిత్ పవార్ వర్గం తమ వాదనలు వినిపించబోతోంది. విపక్ష ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చర్చించారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల తర్వాత ఈ కూటమి సమావేశం కాలేదు. ఈ నెల 1వ వారంలో భోపాల్లో కూటమి తొలి బహిరంగ సభ ఉంటుందని చెప్పినా అది వాయిదా పడింది. ఛత్తీస్గఢ్ లో మళ్లీ అధికారంకి వస్తే కులగణన చేపడతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉన్నత పదవుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు అంటూ ఆమె కాంకేర్ లో జరిగిన సభలో నిలదీశారు. వెనుకబడిన వర్గాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రజల దృష్టిని బీజేపీ మరల్చే ప్రయత్నం చేస్తుందంటూ ప్రియాంక మండిపడ్డారు. రాహుల్ గాంధీని నేటి రావణుడిగా చిత్రీకరిస్తూ బీజేపీ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ మండిపడింది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నిరసనలు తెలిపి బీజేపీ దిష్టిబొమ్మలు తగలబెట్టింది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ గురు జార్జ్ సోరోస్ చేతిలో రాహుల్ కీలుబొమ్మ అంటూ బీజేపీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీకి వస్తున్న జనాదరణని చూసి ఓర్వలేకే బీజేపీ దిగజారుడు రాజకీయమని కాంగ్రెస్ తప్పుబట్టింది. సిక్కింలోని తీస్తా నదికి వచ్చిన ఆకస్మిక వరదల్లో 40 మంది చనిపోయారు. వీరిలో 25 మంది మృతదేహాలు లభించాయి. చనిపోయిన వారిలో 7 సైనికులున్నారు. మరో 103 మంది పౌరులు గల్లంతయ్యారు. వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల నష్టపరిహారాన్ని సిక్కిం ప్రభుత్వం ప్రకటించింది. ఇక 3 రోజులుగా సిక్కిం వరద ప్రాంతంలో చిక్కుకున్న 68 మందిని ఐటీబీపీ జవాన్లు రక్షించారు. సిక్కింలో వచ్చిన ఆకస్మిక వరదలతో తీస్తా నది పరివాహక ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లోని భవనాలు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి కొన్ని భవనాలు కుప్పకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న భవనాలు కూల్చేస్తున్నారు. ఇక ప్రజలు తమ సామాన్లను తీసుకుని వెళ్లిపోతున్నారు. భారత్ తమకు మధ్య దూరం పెంచాలని పాశ్చాత్య దేశాలు కుట్రలు చేస్తున్నాయని రష్యా అధినేత పుతిన్ విమర్శించారు. ఈ చర్య అర్థం లేదన్నారు. తమ ఆధిపత్యానికి తలొగ్గని దేశాన్ని పాశ్చాత్య ప్రపంచం ఇబ్బందులు పెడుతోందని మాస్కోలో మండిపడ్డారు. భారత్ స్వాతంత్ర దేశమని, తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని కెనడా సమస్యను ఉద్దేశించి పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్తో వివాదం రాజేసుకున్న కెనడా ఎట్టకేలకు దిగొచ్చింది. భారత్లోని తమ దౌత్య సిబ్బందిని మలేసియాకు, సింగపూర్కు పంపాలని నిర్ణయించింది. భారత్లో 60 మంది కెనడా దౌత్య సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్య విషయంలో సమతూకం ఉండాలని ఈ నెల 10వ తేదీ వరకు కెనడాకు భారత్ డెడ్లైన్ విధించింది. దీంతో 41 మందిని కెనడా ఇతర దేశాలకు తరలించిందని చెబుతున్నారు. కంభంలో మిద్దె కూలి మీద పడ్డంతో 7 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 50 పైసలకు కర్నూలు జిల్లా పత్తికొండలో ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇళ్లు కూల్చేందుకు ఎండోమెంట్ అధికారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులు, చేనేత కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 50 పైసలకు పడిపోవడంతో రైతులకు వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. గిట్టుబాటు ధర రాకపోవడంతో మార్కెట్లో టమాటాలు పారబోసి వెళ్లారు రైతులు. కనీసం కూలీలు, రవాణా ఖర్చులు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పెంపుడు పందులు తమ అరటి, కూరగాయల తోటలు ధ్వంసం చేస్తున్నాయని వాపోయారు. అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ర్యాలీగా వచ్చి ఎంజీఎం సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. విజయనగరం జిల్లా పొనుగుటి వలస డ్వాక్రా సంఘాల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. డ్వాక్రా నిధులను మెప్మా సిబ్బంది కాజేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు డ్వాక్రా సభ్యులు. దీంతో గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టారు అధికారులు. ఖమ్మంలోని బీసీ కాలనీలో డంప్ యార్డుకు వెళ్లే చెత్త వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్ల మధ్య ఉన్న డంపింగ్ యార్డును మూసివేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 10 ఏళ్లలో ఓరుగల్లు ఎలా ఉంటుందో చెప్పిన కేటీఆర్. ఇక లండన్ లో అంబేద్కర్ మ్యూజియం ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్, వరంగల్ కు అభివృద్ధిలో పెద్దగా వ్యత్యాసం ఉండదంటూ ఓరుగల్లుపై భవిష్యత్తుపై ఆశాజనకంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్ 2 నగరాలదే అన్నారు ఆయన. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరినట్లు కేటీఆర్ చెప్పారు. కావాలంటే ఏపీ సీఎం జగన్ కి చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ప్రారంభమైంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అటు రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. హన్మకొండ లష్కర్ బజార్ పాఠశాలలో ఈ పథకాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. లండన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడి అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారని చెప్పారామె. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆమె వివరించారు. ఇక మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిదని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేగాన్ని అడ్డుకున్నామన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బండికి పంక్చర్ వేశామన్నారు. కాంగ్రెస్ ని కూడా అడ్డుకుంటామని అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. 70 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ తో మేం పోరాడుతున్నామని ఓవైసీ తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలతోనే రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చారని ఆరోపించారు ఆయన. హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 100 టీమ్స్ తో 14 చోట్ల తనిఖీలు చేపట్టింది. చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలే టార్గెట్ గా సోదాలు నిర్వహించారు. పన్ను ఎగువేతకు పాల్పడినట్లు అభియోగాలు రావడంతో బీఆర్ఎస్ నేతల బంధువుల ఆస్తులపై దాడులు జరిగాయి. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమను పర్మనెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ముంబై గోరెగాంలోని 6 అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 6 చనిపోయారు. గాయపడిన 40 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. బీజేపీతో తెగదెంపుల తర్వాత అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి డీఎంకే సర్కార్పై యుద్ధం ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితి దిగజారిందన్నారు. తమిళనాడు హక్కుల కోసం పోరాడతామన్నారు. మొన్న భోపాల్లో వైమానిక విన్యాసాలు జరిగితే యూపీలోని ప్రయాగ్రాజ్ లో అదే సీన్ కనిపించింది. భారత వాయుసేన మెగా ఎయిర్ షో నిర్వహించింది. గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు దుమ్మురేగేలా విన్యాసాలు చేశాయి. చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత్ 100 పతకాలు సాధించింది. ఇప్పటికే 95 పతకాలు వచ్చాయి. మరో 6 పతకాలు గ్యారంటీ. ఇప్పటికే 22 బంగారు పతకాలు, 34 రజతాలు, 39 కాంస్యాలు వచ్చాయి. ఏషియన్ గేమ్స్ లో చైనా, జపాన్, కొరియా తర్వాత భారత్ 4వ స్థానంలో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ అంతర్జాతీయ ఈవెంట్లోనూ భారత్ ఇన్ని పతకాలు సాధించలేదు. భారత క్రీడా హాకీలో భారత్ దుమ్మురేపింది. ఏషియా గేమ్స్ లో భారత్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో జపాన్ ను 5-1 తేడాతో ఓడించింది. హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్, అమిత్ రోహిదాస్, మన్ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో గోల్ చేశారు. ఈ విజయంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఏషియన్ గేమ్స్ లో పురుషుల కబడ్డీలో పాకిస్తాన్ పై భారత్ విజయబేర్ మోగించింది. దాదాపు ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో 61-14 తేడాతో పాక్ ను ఇంటికి పంపింది భారత్. మల్లయుద్ధంలో భారత్ కు కాంస్యం దక్కింది. 76 కిలోల ఫ్రీ స్టైల్ మహిళల రెస్లింగ్ విభాగంలో మన దేశానికి చెందిన కిరణ్ బిష్నోయ్ మంగోలియాకు చెందిన గన్ బాట్ ను 6-3 తేడాతో ఓడించింది.
ఇక 62 కిలోల ఫ్రీ స్టైల్ రెస్లింగ్ లో భారత్ కు చెందిన సోనం మలిక్ కూడా కాంస్యం సాధించింది. హోరాహోరీగా సాగిన ఉత్కంఠభరిత పోరాటంలో సోనం 7-5 తేడాతో చైనాకి చెందిన జియా లాంగ్ పై ఘన విజయం సాధించింది. పురుషుల 57 కిలోల ఫ్రీ స్టైల్ రెస్లింగ్ లో భారత్ కు చెందిన అమన్ సెహ్రావత్ కాంస్య పథకం సాధించాడు. చైనాకు చెందిన లియో వింగ్హూని 11-0 తేడాతో ఓడించాడు. షూటింగ్, అథ్లెటిక్స్ తర్వాత మల్లయోధులు పథకాల పంట పండించారు. హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ ధమాకా విజయం సాధించింది. పసుకున్న నెదర్లాండ్స్ ను 81 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆల్అౌట్ అయింది. బాబర్ ఆజం 5 పరుగులు చేస్తే రిజ్వాన్, షకీల్ చెరో 68 పరుగులు చేశారు. ప్రపంచ కప్ మ్యాచ్ల్లో పిచ్లు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం కాదని, మనం ఎలా ఆడామన్నదే ముఖ్యమని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. పిచ్ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటేనే విజయం సాధించొచ్చని చెప్పారు ఆయన. ఆదివారం ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు రెండో మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం ధర్మశాలకు చేరుకుంది. ఈ నెల 10వ తేదీన అంటే మంగళవారం నాడు బంగ్లాదేశ్ జట్టును ఇంగ్లాండ్ ఢీకొంటుంది. 2000 నోట్ల ఘర్ వాపసీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఎదురుచూపులు. ఇక ఇరాన్ జైల్లో మగ్గుతున్న ఉద్యమకారునికి నోబెల్ శాంతి పురస్కారం. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం. 2000 నోట్లలో ఇప్పటికే 87% బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఇక 12,000 కోట్ల విలువైన పెద్ద నోట్లు తిరిగి రావాల్సిందన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరగచ్చని, అందుకే రెపో రేట్లను యథాతథంగా ఉంచామని శక్తికాంత్ దాస్ వివరించారు. మానవ హక్కులపైన, మహిళల అణచివేతపైన పోరాడుతూ జైల్లో మగ్గుతున్న ఇరాన్ మహిళ నర్గీస్ మొహమ్మదీ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. 51 నర్గీస్ మొహమ్మదీ ఇప్పటిదాకా 13 సార్లు అరెస్ట్ అయ్యారు. ఆమెకు 5 సార్లు శిక్ష పడింది. 31 నుంచి జైల్లో ఉన్నారు. నోబెల్ శాంతి పురస్కారం అందుకుంటున్న 19వ మహిళ నర్గీస్. నర్గీస్ కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇరాన్ లో వ్యవస్థను ప్రతిఘటించే మహిళల పరిస్థితి ఎలా ఉందో జైల్లో ఉన్న నర్గీస్ ఒక ఉదాహరణ అని బ్రిటన్ లోని ఇరానీయులు అంటున్నారు. అయితే ఈమెకు అవార్డును ప్రకటించడాన్ని ఇరాన్ తప్పుపట్టింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో టొరంటోలో ప్రజలను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి ఆయనపై నిప్పులు చెరిగాడు. దేశాన్ని నాశనం చేశావంటూ ట్రూడోపై మండిపడ్డారు. నేనెలా నాశనం చేశానని ప్రధాని ప్రశ్నించారు. కనీసం ఒక ఇల్లు కొనే పరిస్థితి ఉందా అంటూ ఆ వ్యక్తి ఊగిపోవడంతో ట్రూడో అక్కడి నుంచి వెనుదిరిగాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సమస్యలో కూరుకున్నారు. అణ్వస్త్ర జలాంతర్గాముల సమాచారాన్ని ఆస్ట్రేలియా వ్యాపారవేత్తకు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ట్రంప్ పదవి నుంచి దిగిపోగానే ఆంథనీ ప్రాట్ అనే వ్యాపారవేత్తకు కీలక సమాచారం చెప్పినట్లు ఈ పత్రిక కథనం ప్రచురించింది. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ చిక్కులు వీడిపోవడం లేదు. ఈ కొనుగోలు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు తమ ముందుకు రావాలంటూ అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఆయన ఆదేశించింది. అయితే మస్క్ ఈ ఆదేశాలను లెక్క చేయలేదు. దీంతో ఆ సంస్థ ఎలాన్ మస్క్ ను కోర్టుకు ఇచ్చుతోంది. యుక్రెయిన్ పై మెరుపు దాడులు చేస్తున్న రష్యా ఇందుకు తగ్గట్లే ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్ల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది. రష్యా రక్షణ మంత్రి షోయిగు ఒక మిలిటరీ కర్మాగారాన్ని సందర్శించారు. ఉత్పత్తులు, రిపేర్లపై దృష్టి పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. తమిళనాడుకు దిగువన అంటే రామేశ్వరానికి దగ్గరలో ఉన్న పంబన్ బ్రిడ్జ్ ని తెరిచారు. వంతెన తెరుచుకున్న దృశ్యమే అపురూపంగా ఉంటుంది. మత్స్యకార పడవలు ప్రయాణించేందుకు వీలుగా ఈ వంతెనను తెరిచారు. దీంతో 50 బోట్లు ఈ వారధిని దాటి వెళ్లాయి. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుసాద్ సంస్థ దుబాయ్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఇప్పటికే విగ్రహ తయారీ తుది దశకు చేరుకోవడంతో త్వరలో గ్రాండ్ ఈవెంట్ లో వ్యాక్స్ స్టాచ్యూని రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.